నేను అందరిలాంటి ఎమ్మెల్యేను కాను, మీరు ఏది చేసినా చూస్తూ ఉంటానని అనుకోవద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా గూడూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ ను ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సమస్యలపై వచ్చిన వారి వద్ద అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేను అందరిలాంటి ఎమ్మెల్యేను కాదని, మీరు ఏది చేసినా చూస్తూ ఉంటానని అనుకోవద్దని అధికారులను హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యలపై వచ్చే పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించనని తెలిపారు. అర్జీదారుల సమస్యలను వారంలోపు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. క్యాన్సిల్ చేసి వాళ్ళందరికీ లబ్ధిదారులు ఎవరైనా పర్లా, పేదవాడు పార్టీ కోసం లబ్ధిదారుడు, పేదవాడికి ఇల్లు కావాలంటే ఇచ్చేసేయండి. లబ్ధిదారుడు ఆ పార్టీ ఈ పార్టీ మాకు అవసరం లేదు. ఎవడు పేదవాడు ఉంటాడో వాడికి 12 అంకణాలు ఇవ్వాల్సిందే. ఈ గుణపై సమస్య ఉండకూడదు. కాబట్టి దాంట్లో మాత్రం గట్టిగా తీసుకోండి డీ గారు, లేకపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి కూడా మీకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ మీరు ఉన్న లోపాలు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని చెప్పడం నా ధర్మం. నేను అందరి ఎమ్మెల్యేలాగా నేను చేలు కట్టుకొని ఉండే పరిస్థితి నాకు కాదు. మాకు అంత అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ కూడా ఏరి కోరి ఇచ్చుకున్నా. ఇక్కడ మీరందరూ కోఆపరేట్ చేస్తారని నాకు, అంతేకాని వేరే విధంగా నిలుచుకోవాలా. కాబట్టి దయచేసి పేదవాడిని ఇబ్బంది కాకుండా చూసుకోండి. నాకు అంతే, నాకు మిగతా ఏం సంబంధం లే. పేదవాడు వచ్చినప్పుడు సమాధానం చెప్పండి. రైతులు వచ్చినప్పుడు నీళ్లు సఫిషియెంట్గా మన తెలుగు గంగోళ్ళు ఇవ్వండి. అలాగే ఎండీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అర్థం కావాలి చెప్పకుండా వాళ్ళని తిప్పిస్తే ఇబ్బందికరమైన పరిణామాలు. ఎందుకంటే నేను కూడా అందుబాటులో ఉంటాను మీకు. ఎందుకంటే నాకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ, మళ్ళీ కూడా ఇక్కడ కార్యాలయం ఒకటి చంద్రబాబు గారి దైవంగా ఇదొక కార్యాలయం, మాకు సపరేట్ సిబ్బంది కూడా నాకు ఇచ్చారు. కాబట్టి ఇక్కడే కూర్చొని ఉంటా. పేదవాడు వస్తే మాత్రం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చిన అర్జీలని మీకు వినయ్ పంపిస్తాడు. వాటికి 1 వీక్ లోపల సమాధానం మాకైతే ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా. దాంట్లో మొహమాటలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. చంద్రబాబు నాయుడు గారు మంచి సంకల్పంతో ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ఫ్లాట్లు, పొలాలు మిగతా అయితే మొత్తం 100 ఎకరాల పొలాలు ఆగిపోయి చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా. నేను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు నేను ప్రతి ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చా. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ బయట పెట్టాను అంటే దిక్కుముక్కులే, చేసేవాళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు పెట్టాం. పెడితే తద్వారా మీకు ఎన్ని అర్జీలు వచ్చాయి, మీరు ఎన్ని పరిష్కరించాలి కూడా ఎంతో తెలియదు. ఎన్ని అర్జీలు మీకు వచ్చాయి రెవెన్యూ సమస్యలు తిరిగి మేము కూడా వచ్చాం, గ్రామ సభలో మేము కూడా వచ్చా. మీకు ఎన్ని వచ్చాయి, ఎన్ని పరిష్కరించారో కూడా తెలియని పరిస్థితి. అది కూడా బయట తీయండి. ఎన్నో సపరేట్గా ఎంఆర్ఓతో రివ్యూ మీటింగ్ పెడతాం. ఎందువల్లంటే సీఎం గారు మాకు షెడ్యూల్ ఇచ్చాడు. ఒకరోజు 1వ తేదీ ఈ యొక్క పెన్షన్ల పంపిణీ, అలాగే 5 రోజుల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తనిఖీ, మళ్ళీ 5 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు తనిఖీ, మళ్ళీ 5 రోజుల తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే ప్రతి 5 రోజులకు ఒకసారి కార్యక్రమాన్ని షెడ్యూల్ మీతో పాటు మీరు పనిచేస్తున్నారు, మమ్మల్ని కూడా పనిచేయమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దాని ప్రకారంగా మేము కూడా ఆ ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తాం. వచ్చినప్పుడు కానీ ఇబ్బంది వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. నేను నాకేం మొహమాటాలు మూలాజులు లేవు, మీతో ఏం మూలాజులు మొహమాటాలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ, పేదవాడు ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రెస్ మీట్ వచ్చి ఏ అధికారి దీనికి చేస్తున్నాడో అధికారి పేరు ఖచ్చితంగా బయట పెట్టే కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ దీని ద్వారా ఖచ్చితంగా మా వినయ్ కూడా చెప్తున్నాను, సిబ్బంది చెప్తున్నాను, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఖచ్చితంగా సీఎం ఆఫీస్కి ఇంటిమేషన్ ఇవ్వని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్. మనం పెట్టేటువంటి పేదలు పెట్టే అర్జీ సీఎం డాష్ బోర్డ్ నేరుగా వెళ్తుంది. కాబట్టి ఏ మొహమాటాలు ములాజాలు లేకుండా చేయమని చెప్పి కూడా మా వినయ్కి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దీంట్లో మాత్రం ఇటువంటి ములాజాలు. అట్లాగే వివిధ శాఖ అధికారులు వచ్చారు, అలాగే తెలుగు గంగా వాళ్ళు వచ్చారు. నీళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారో మాకు తెలియదు, మీరు ఎక్కడ పని చేస్తున్నారో మాకు తెలియదు, ఎంతమంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో మాకు తెలియదు, ఎంతమంది లీవ్లు పెట్టుకొని బెంగళూరులో ఉన్నారో మాకు తెలియదు. దీనిపైన కూడా నేనైతే ఒప్పుకోను. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు దాకా మీతో మీటింగ్ పెట్టలా, ఇప్పుడే చెప్తున్నాను, దయచేసి మీరు అందుబాటులో ఉండండి రైతులకి. ఇప్పుడు చాలా మందికి నీళ్లు లేని పరిస్థితి, నీళ్ళు అయితే ఉన్నాయి
కానీ అన్ని నియోజకవర్గాలు నీళ్లు వదిలేరు. కానీ గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ నీళ్లు వదిలిన దాఖలాల్లో మీరు వచ్చి నాకు సంప్రదించిన దాఖలాలు లేవు. మీరు ఎమ్మెల్యేలో నేను ఎమ్మెల్యేలో నాకు అర్థం కాని పరిస్థితి. తెలుగుగా కూడా చెప్తున్నా, ఇటువంటి ఇబ్బంది పడతారు. కుదరదు, రైతులు మొత్తం నేను తీసుకొని కూర్చుంటాం మీ దగ్గర అనుకుంటున్నారేమో. కాబట్టి నీళ్ళు లేని దగ్గర ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ వదలుతామని చెప్పి కూడా మీరు నాకు 1 వీక్ లోపల మొత్తం ఒక ప్రొఫార్మా తయారు చేసి ఎక్కడెక్కడ నీళ్ళు అవసరం, ఎక్కడ పంపించాలని కూడా తీసుకురామని చెప్పి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం మీకు. ఎందువల్లంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, కరెక్ట్ అయిన కాదంటే ఎక్కడ చేస్తున్నారు, ఎమ్మెల్యే కనిపిరు, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలియదు. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం మొహాలు, 1-2 మొహాలు మాకు తెలియదు. అది పద్ధతి కాదు. దయచేసి ఇక రైతులే చాలా మంది, ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. ఇప్పుడు నాట్లు వేస్తున్న రైతులు వాళ్ళకి నీళ్లు సఫిషియెంట్గా అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద ఉంది. కాబట్టి దయచేసి కోఆర్డినేషన్ చేసుకుంటేనే కార్యక్రమం పూర్తవుతుంది తప్ప మీరు అట్లా తప్పించుకొని తిరిగితే మాత్రం కార్యక్రమం పూర్తి కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకేంటే సీరియస్గా ఉంటుంది, అట్లేమీ డౌటే లేదు. అట్లాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను. హౌసింగ్ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా వాళ్ళు మీ దగ్గర మీ ఏఈలు అందరూ కూడా సర్వేలు చేస్తున్నారు సార్. అవన్నీ చూసుకోండి. గతంలో